అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తూ ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి వారి యొక్క కృతజ్ఞతతో సలాం తెలుపుతూ ఇస్లామియా పద్ధతిలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరమణులారా, నేను ఒక్క మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. అక్రమ్ గారు, అదేవిధంగా అంజుమన్ హిదాయతుల్ ఇస్లాంకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళందరితో కూడాను చాలా క్షమాపణలు కోరుకుంటూ నేను ఒక్క మాట కూడా మాట్లాడదలుచుకుంటున్నాను. నేను మీరు మాట్లాడటం ఆపితే అప్పుడు నేను మాట్లాడతాను. లేదు ఇదే విధంగా మీరు మాట్లాడుకుంటారంటే కనుక ఇంకా నేను మాట్లాడను. నేను వెళ్ళి నా యొక్క స్థానాన్ని నేను తీసుకుంటాను. ఏదైనా ఒక సంస్థ కానీ, లేకపోతే ఏదైనా ఒక మతం కానీ, లేకపోతే ఏదైనా ఒక సామాజిక వర్గం కానీ అభివృద్ధి చెందాలంటే ఆ సామాజిక వర్గానికి డిసిప్లిన్ అనేది ముఖ్యం. ఇక్కడ ఇందాకటి నుంచి పొద్దున్న నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క అమూల్యమైనటువంటి మాటల్ని తెలియజేశారు. మామూలు మాటలు కాదు. మరి ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు ఎవరైనా కానీ, మన సాలార్ గారు కానీ, లేకపోతే అక్రమ్ గారు కానీ, ఇప్పుడు జస్ట్ నాకన్నా ముందు అక్రమ్ గారు మాట్లాడారు. అక్రమ్ గారు ఏం మాట్లాడారో ఎవరైనా వచ్చి చెప్తే కనుక ఈ స్కాలర్షిప్ కాకుండా 5,000 రూపాయలు స్కాలర్షిప్ స్పాట్లో మీకు నేను అందజేస్తాను. ఇప్పటికి కూడా ఆపట్లేదు. మాట్లాడటం ఆపివేయండి దయచేసి. ఏదైతే డిసిప్లిన్ ఉందో ఆ డిసిప్లిన్ని కనుక మీరు పాటిస్తే మీరు మీ యొక్క, ఎందుకంటే మీరు విద్యార్థి దశలో ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో అలీం బాషా గారు వచ్చారు. అలీం బాషా గారు ఎవరో తెలుసా మీకు? అలీం బాషా గారు ఎవరో తెలుసా? అలీం బాషా గారు ఒక కార్పొరేషన్ చైర్మన్ గారు. ఇంతకుముందు మన వక్ఫ్ బోర్డుకి సిఇఓగా కూడా చేశారు. చదువు అనేది మనిషికి ఎంత అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్తుందో అని చెప్పడానికి మన మధ్యలో కూర్చున్నటువంటి అలీం బాషా గారు, అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి సలీం గారు, హైకోర్టు రెగ్యులర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గారు, వీళ్ళని సొసైటీలో ఒక డిఫరెంట్గా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు రిసీవ్ చేసుకుంటారంటే మమ్మల్ని వాళ్ళతో డిఫరెంట్ చేసేది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి విద్యా అర్హత. అది తప్పించి వాళ్ళ దగ్గర పెద్ద గొప్పగా ఏం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది విద్య. ఆ విద్యను మీరు సాధించాలని చెప్పేసి, విద్యలో అమితంగా ముందుకు కొనసాగాలని చెప్పేసి అంజుమన్ హిదాయతుల్ ఇస్లాం మీకు స్కాలర్షిప్స్ ఇస్తూ మీ అందరినీ కూడాను ప్రోత్సాహం అందిస్తూ ఈరోజు ఇంతమందిని పిలిపించి మీరందరి ముందు మాట్లాడిస్తుంటే, మీరే మాట్లాడుకుంటూ కూర్చుంటే అది ఏమైనా సమంజసమా? మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి. ఇది తప్పా ఒప్పా? కాబట్టి మిత్రులారా, సోదరులారా, మీరందరూ కూడాను ఒక విషయం ఆలోచన చేయాలి. అదేమిటంటే విద్య అనేది కేవలం మీరు ఏదో చదువుతున్నాం మాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పేసి విద్యను అభ్యసించడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. విద్య అనేది మీరు జ్ఞానం పొందడానికి, నాలెడ్జ్ పొందడానికి. మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చారా, 10th ర్యాంక్ వచ్చారా అనేది ఏమాత్రం కూడా ఇంపార్టెంట్ కాదు. కానీ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మీరు గెయిన్ చేయాలి. కానీ ఇప్పుడు మన సోదరుల్లో చూసుకుంటే కనుక చాలామంది చాలా యాక్టివ్గా ఉంటారు. విద్యాపరంగా వాళ్ళు వెనకబడి ఉన్నా కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే మీలో కావాల్సింది ఏదైతే మీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అది కనుక మీలో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు అన్ని రంగాల్లో కూడాను రాణించగలరు. కాబట్టి మిత్రులు, సోదరులు, మీరందరూ కూడాను మీరు ఏదైతే విద్య అభ్యసిస్తున్నారో ఆ విద్య కోసం కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గోసే లేతే హుయే గోర్ తకిల్ హాసిల్ కరో అన్నారు. అంటే ఒక మనిషి నిత్య విద్యార్థిగా జీవనం సాగాలి అని చెప్పేసి. నాకు అంతా తెలుసు అని చెప్పేసి అనుకోవడానికి ఏమాత్రం కూడాను లేదు. ప్రతి మనిషి కూడాను నిత్య విద్యార్థియే. వాడు మనిషి మాకే గోసే లేతే హుయే గోర్ తక్ అంటే తీసుకెళ్ళి మీకు ఆఖరి మజిలీకి మీకు తీసుకెళ్ళి పడుకోబెట్టేంత వరకు కూడాను ఒక మనిషి విద్యార్థిగానే కొనసాగుతాడు. అదేవిధంగా ఇంకో సందర్భంలో కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే మీరు విద్య కోసం అవసరం పడితే కనుక సదూరపు ప్రాంతాలైనటువంటి చైనా వరకైనా కానీ వెళ్ళి మీరు విద్యను అభ్యసించండి అన్నారు. కాబట్టి విద్య యొక్క ప్రాముఖ్యత ఇంత ఎక్కువగా మన సమాజంలో ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే కనుక ఏదైతే గ్రంథాన్ని మేమందరం కూడాను ఫాలో చేస్తామో దివ్య ఖురాను, ఆ దివ్య ఖురాన్ కూడాను అందరికన్నా మొదటి వాక్యం ఏదైతే కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై నాజిలైందో, అవతరించిందో, ఆ అవతరించినటువంటి ఆ ఆయత్ పేరే ఇఫ్రా బిస్మి రబ్బికల్ లజీ ఖలక్. చదువు.
చదువు ఆ అల్లాహ్ పేరుతో అని చెప్పేసి అందరికన్నా ముందు ఆయత్ కూడాను ఇదే విధంగా నాదిలైంది. కానీ మనం ఎందులో మనం ముందుగా ఉన్నాము? మనం మెకానికల్గా ముందుగా ఉన్నాము. మనం ఎందులో ముందుగా ఉన్నాము? రోడ్డు మీద పిచ్చపాటి మాట్లాడుకునేటటువంటి యువకుల్లో మనం అందరికన్నా ముందుగా ఉన్నాము. మనం ముందు ఉండాల్సింది దేంట్లో? మనం ముందు ఉండాల్సింది విద్యలో. కానీ మనం విద్యలో మనం ముందుకు కొనసాగడం లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ. ఆ ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు మేము రాజకీయంగా, మేము పొలిటికల్గా మేము ఏదో యాక్టివ్గా ఉన్నామని చెప్పేసి అనుకుంటాము, లేకపోతే అక్రమ్ గారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సోదరులు. కానీ నేను మీకు విద్య అభ్యసించి మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా కనుక మీరు అత్యున్నత స్థానానికి వెళ్తే మీరు మీ యొక్క కమ్యూనిటీకి ఏ రకంగా సేవ చేయగలరో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, లేకపోతే మన అక్రమ్ గారు ఉన్నారు. మన అక్రమ్ గారు ఎంతో కష్టపడి ఆయన ముందుకు వెళ్ళి ఆయన ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి అనుకున్నారనుకోండి, దానికోసం ఆయన ఎన్ని తిప్పలు పడాలి, ఎన్ని పాటలు పడాలో మన అందరికీ తెలుసు. సరే, కాసేపటికి ఆయన కంటెస్ట్ చేశారు, గెలిచారు కూడా. గెలిచిన తర్వాత గెలిచిన పార్టీలో ఉంటారా, ఓడిపోయిన పార్టీలో ఉంటారా అంటే అది కూడాను ప్రశ్నార్థకం. పోనీ గెలిచిన పార్టీలో ఉంటే కనుక పోనీ మంత్రి పదవి వస్తుందా లేదా అనేది అది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకం. సరే, కాసేపటికి మంత్రి పదవి వచ్చినా కానీ నేనేమైనా చేద్దామా అంటే కనుక అది కూడా చేయలేకుండా ఆ కుర్చీని కాపాడుకోవడంలోనే ఆ ఉన్న సమయం కాస్త చేజారిపోతుంది. ఆయన చేయడానికి ఏముండదు, కేవలం ఏంటంటే భాయి వస్తుంటే ఆయనతో పాటు మేము ఒక 10 మంది ఆయనతో పాటు కలిసి కనిపిస్తాం, అబ్బా మా వాడు మంత్రి అని చెప్పేసి మనం సంకల్పం గుర్తుకోవడం తప్పించి ఇంకేమీ జరగదు. కానీ అదే ఒక విద్యార్థి కనుక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అతను పాస్ అయ్యి అతను కనుక ముందుకు కొనసాగగలిగితే 40 సంవత్సరాలు ఈ జాతికి అతను ఉపయోగపడతాడు. ఒక కలెక్టర్గా, ఒక ఐఏఎస్ అధికారిగా, ఒక ఐపీఎస్ అధికారిగా. ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఏం చేయగలడో మీకు తెలుసా? మీరు చేయలేకున్నారు, మీకు తెలుసా? మాషాల్లా, ఇక్కడ కనీసం ఒక చిన్న అవకాశమైనా దొరికింది. నాకు తెలుసు అని చెప్పేసినా కానీ ఒక మాట వచ్చింది. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి తలుచుకుంటే కనుక దేశ ప్రధానిని సైతం కూడాను ఆపివేసి అతన్ని కూడాను చెక్ చేసే అటువంటి హక్కులు అతనికి కలిగి ఉంటాయి. ఇటువంటి విద్యా వ్యవస్థ నుండి మన ముస్లిం సమాజం దూరంగా ఉంటే మనం ఏం చేయగలం చెప్పండి? ఇప్పుడు మేము ఏదో సేవ చేస్తాం సేవ లేదు, తొక్కలేదు, ఏం చేయలేము. ముందు మా దగ్గర ఉన్న కుర్చీని కాపాడుకోవడంలోనే ఉన్న కాలం కాస్త గడిచిపోయింది. కానీ అదే అలీం బాషా గారు అనుకుంటే కనుక ఆయన సేవ చేయగలరు. ఎందుకు? ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన చేయగలరు, ఒక కమిషనర్గా ఉన్నాడు కాబట్టి. అటువంటి స్థానంలో మన ముస్లిం సమాజం నుంచి యువకులు ముందుకు రావాలి. కనీసం మనం ఆ విధంగా కనుక అడుగులు ముందు వేయగలిగితే కనుక ఖచ్చితంగా ఏదైతే మార్పు ఉందో ఆ మార్పు సాధ్యమవుతుంది. కాబట్టి సోదరీమణులారా, ఇది కేవలం మీకు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ మిమ్మల్ని ఒక మోటివేట్ చేయడానికి, మిమ్మల్ని మోటివేషన్ దిశగా తీసుకొని పోయి మీరు ఇంకా ముందడుగులేసి మీరు విద్యలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఈ యొక్క స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఈ మాటతో నేను ఒక విషయం కూడా మీ ముందుకు పెట్టదలుచుకుంటాను. కాసేపటికి ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కాకపోయినా కానీ అంజుమన్ హిదాయతుల్ ఇస్లాం ఏదైతే ఈ సేవా కార్యక్రమం గత సంవత్సరం కూడాను నేను ముఖ్య అతిథిగా మీ ముందుకు రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడాను మీ ముందుకు వచ్చాను. నిజంగా అంజుమన్ సంస్థ చేస్తున్నటువంటి సేవలను చూసి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన అంజుమన్ సంస్థలు కూడాను కాస్తంత నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. మాషాల్లా, మంగళగిరి అంజుమన్ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మళ్ళా నాకు ఎటువంటి అంజుమన్ ఎక్కడైనా తగిలిందంటే అది పొద్దుటూరులో ఉన్నటువంటి అంజుమన్ సంస్థ నాకు తగిలింది. మాషాల్లా, పొద్దుటూరులో ఉన్నటువంటి అంజుమన్ సంస్థ కూడాను ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ మాకు ప్రభుత్వంతో సహకారం అందకపోయినా కానీ తనంతటా తాను ముందుకు కొనసాగి మేము మా యొక్క కమ్యూనిటీకి మేము ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. కానీ గుంటూరులో ఉంది, దాని తర్వాత మీకు అటు విజయవాడలో ఉంది,
దాని తర్వాత కడపలో ఉంది, అన్ని ప్రాంతాల్లో కూడా అంజుమన్లు ఉన్నా కూడా కానీ ఇంత చక్కగా పనిచేసేటటువంటి అంజుమన్ సంస్థ మాషల్లా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి అంజుమన్ సంస్థ ముందు నుంచి ఉన్నటువంటి నాయకుడికి, ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి సోదరులు అందరికీ కూడాను మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం. దీనికి ముందుకు ఏ విధంగా కొనసాగించాలంటే కనుక ఇందాక మిత్రులు సోదరుడు మన అక్రమ్ గారు చాలా మంచి మాట అన్నారు. ఆ మాట ఏంటంటే 2026 సంవత్సరం కల్లా నేను ఇక్కడ ఒక ఉర్దూ ఒక ఇంగ్లీష్ మీడియం ఉన్నతమైనటువంటి పాఠశాలను ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. దానికి మీరు అసలు మీ దగ్గర నుంచి ఎటువంటి వెల్కమ్ దొరకకపోతే నాకు చాలా ఆశ్చర్యానికి లోనయ్యా. కరతాళ ధ్వనంతో ఇట్టా ప్లేస్ పోవాలి. ఆ విధంగా ఒక విషయాన్ని మీరు వెల్కమ్ చేయాల్సింది పోయి కనీసం మీ దగ్గర దానికి కావాల్సినటువంటి సీరియస్నెస్ లేకపోతే చేసే వాళ్ళకి సీరియస్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది అని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎన్నికల కన్నా ముందు మా గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా యువ నాయకులు